హాయ్ అండి. వెల్కమ్ టు డిజీ లోన్స్ అండి. నేను మీ ఫిరోజ్‌ని. ఇవాళ మనకి గోల్డ్ లోన్స్ గురించి చెప్పడానికి అవినాష్ గారు వచ్చారు మన స్టూడియోకి. హాయ్ అవినాష్ గారు. హలో అండి. అవినాష్ గారు, ఇప్పుడు ఇవాళ మనం ఏందంటే మెయిన్ టాపిక్ ఆహ్, ఎటువంటి అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకైనా గానీ, హై క్లాస్ వాళ్ళకైనా గానీ ఎమర్జెన్సీలో డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళకి ఒకటే థాట్ వచ్చేది, ఫస్ట్ థింగ్ గోల్డ్ లోన్. ఇంట్లో ఉన్న గోల్డ్‌ని ఎట్లా ఉపయోగపడతది అనే దాని మీద ఇప్పుడు మన టాపిక్. అదే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము, గోల్డ్ 10,000 నుంచి వచ్చేసి ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. యావరేజ్‌గా చూస్తే గోల్డ్ పెరుగుతూనే ఉంది గానీ తరిగే ఇది లేదు. అనేది మీరు చూడలేదు. మీరు లాస్ట్ 20 ఇయర్స్ గాని, 25 ఇయర్స్‌ని గనక సైకిల్‌ని గనక మీరు అబ్జర్వ్ చేస్తే పెరగటమే తప్ప తరగటం అనేది మీ గోల్డ్‌లో మీరసలు చూసిన దాఖలాలైతే లేవు. ఇంకా పెరుగుతదనేది ట్రేడ్ పండితుల మాట. దీనివల్లనే గోల్డ్ షాప్స్ వాళ్ళు గోల్డ్ బాండ్స్ అని ఇట్లాంటివి ఇంట్రొడ్యూస్ చేసేసి ఆ గోల్డ్ ఇన్వెస్ట్ చేసేసుకుంటున్నారు. అవును. ఏ రోజైతే తీసుకుంటామో ఆ రేట్‌కి ఇచ్చేయడం, ఇట్లాంటి స్కీమ్స్ అన్ని పెట్టేసి అవును. సెక్యూర్డ్ ఇన్వెస్ట్‌మెంట్, సెక్యూర్డ్ ప్రొడక్ట్ అది. అవినాష్ గారు, ఇప్పుడు మనము బంగారం అనేది డిఫరెంట్ చెప్తూ ఉంటాం. ఇన్ని క్యారెట్స్ అని చెప్పేసి. అసలు వాటిలో డిఫరెన్స్ ఏంది? ఎన్ని క్యారెట్ టైప్ ఆఫ్ బంగారాలు ఉంటాయి మన దగ్గర? మనకి 3 టైప్స్ ఆఫ్ ఆహ్, ఉంటాయండి. 18 క్యారెట్స్ ఉంటుంది. తర్వాత 22 క్యారెట్స్ ఉంటుంది. అండ్ 24 క్యారెట్స్ అని ఉంటుందండి. 24 క్యారెట్స్ అనేది మీకు బిస్కెట్‌లోనే దొరుకుతుంది. బిస్కెట్ రూపంలో దుబాయ్ నుంచి ఇట్లా కొంటున్నది ఇక్కడ దొరుకుతది. బట్ మీకు దుబాయ్‌లో దొరికేది ఒరిజినల్ అనేది ఒక ఇది ఉందండి. 24 క్యారెట్స్ 99.9% ప్యూరిటీ ఉంటుంది. స్మూత్‌నెస్ వస్తుందండి. ఆ బిస్కెట్ తోటి మీకు 22 క్యారెట్స్ వచ్చేటప్పటికి మీకు అందులో 99% ప్యూర్ గోల్డ్ ఉండదండి. మీకు 80% చేంజ్ అట్లా మీకు అందులో కొంత వేరే మెటీరియల్‌ని కూడా కలపటం వల్ల యాడ్ ఆన్ చేయటం వల్ల మీకు అది 22 క్యారెట్స్ కింద కన్వర్ట్ అవుతుందండి. దాంతో పాటుగా మెయిన్ వచ్చి మీకు హాల్ మార్క్ అనేది ఉంటుందండి వీటికి మీద. హాల్ మార్క్ అనేది దాని యొక్క ప్యూరిటీని బట్టి హాల్ మార్క్ ఎంత ఏంటనేది డిసైడ్ చేయటం అనేది జరుగుతుందండి. దీనికి ఇప్పుడు ఐఎస్ఓ 9000 అని ఇట్లా సర్టిఫైడ్ చేయటం అనేది కూడా జ్యువెల్లరీలో మీకు రెగ్యులర్‌గా జరుగుతుందండి. సో, మీరు జ్యువెల్లరీ గాని తీసుకునేటప్పుడు గానండి, ఇవేవైనా కానీ కొంచెం జాగ్రత్తగా తెలిసినవి తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే తెలియని చోటకెళ్ళి వాళ్ళు ఎంత ఇదైనా చెప్తారు. దాని హాల్ మార్క్ ఎవరైనా చేయొచ్చు దాని మీద. కానీ నమ్మకం అనేది మనం ఏదో ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి, వాళ్ళున్న మార్కెట్‌లో గోల్డ్ రేటు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, అది కొంచెం జాగ్రత్తగా తీసుకునేటప్పుడు ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేకింగ్ చార్జెస్ కానియండి, తరుగు అని ఇలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, వాటిలో మనకి ది బెస్ట్ ఎక్కువ మీరు జ్యువెల్లరీ షాప్స్‌కెళ్తే జరిగేదేంటంటే, వాళ్ళు మేకింగ్ చార్జెస్ అని, తర్వాత తరుగని చెప్పని ఎక్కువ తీసేయటం అనేది జరుగుతుంది. సో, వాటి దగ్గరే కొంచెం ఎక్కువగా మీరు జ్యువెల్లరీ తీసుకునేటప్పుడు బార్గెయిన్ చేయటం ఇట్లాంటి కన్సర్న్స్ ఉంటాయి. సో, అలాంటప్పుడు మీరు కొంచెం తెలిసిన షాప్స్‌కెళ్తే మీకు అక్కడ మేకింగ్ చార్జెస్ తక్కువగా ఉండటం. తర్వాత ఇది కూడా మీకు తరుగు అనేది కూడా తక్కువ తీసుకుంటారు. సో, దానివల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ అనేది పొందడానికి అవకాశం ఉంటుందండి. హాల్మార్క్, బిఎస్ఐ ఇట్లాంటి సంస్థలన్నీ నిర్ధారించిన వాళ్ళ మార్క్స్ ఉంటే ఆ నాణ్యత ఉంటుంది. క్వాలిటీ అనేది ఉంటుందనేది ఒక కన్సర్న్ అండి. సో, జనరల్‌గా షాప్స్ అన్నీ వాళ్ళ సర్టిఫికేషన్ ప్రకారం ఏ సంస్థలతో వాళ్ళు టై అప్ ఉన్నారో ఆ మార్క్‌ని వాళ్ళ ఆర్నమెంట్స్ ఎందుకో వేస్తారంట. అవును. సో, ఓకే అండి. ఇప్పుడు 24 క్యారెట్ల బంగారంతోనే ఆర్నమెంట్స్ చేయగలమా? లేక 22 క్యారెట్లతోనే చేయగలమా? మీకు 24 క్యారెట్‌లతోటి మీరు చేయాలనుకున్న ఐటెమ్ ఏదైనా కానియండి, ఒక ఉంగరం కావచ్చు, ఒక బ్రాస్లెట్ కావచ్చు, ఒక చైన్ కావచ్చు, వాటెవర్ మేబీ ఎనీ కైండ్ ఆఫ్ సో, 24 క్యారెట్స్‌తోటి చేస్తే మీకంత అందులో గట్టితనం అనేది రాదండి మీకు ఆర్నమెంట్‌లో. సో, 22 క్యారెట్స్ తోటి చేస్తేనే మీకు ఆ ఆర్నమెంట్ మిగతా రా మెటీరియల్ ఇంకా నాట్ ఓన్లీ ప్యూర్ గోల్డ్ కాకుండా మిగతా అదర్ కొన్ని ఐటెమ్స్ కొన్ని రా మెటీరియల్‌ని మిక్స్ చేయటం వల్ల దాని యొక్క గట్టితనం రావటం అనేది జరుగుతుందండి. సో, 22 క్యారెట్స్ తోటి చేసే ఆర్నమెంట్ తోటి మీకు ఐటెమ్ అనేది స్ట్రాంగ్‌గాను, లాంగ్ లాస్టింగ్ మీకు ఎక్కువ రోజులు పెట్టుకున్న ఇదవ్వటానికి అవకాశం ఉంటుందండి. సో, మీరు పెట్టుకునే జ్యువెల్లరీ కూడా మీకు దాని మీద మీరు రెగ్యులర్‌గా వాడారనుకోండి, అది కూడా అరిగిపోతుంది. కొన్నాళ్ళకి మీరు రింగ్స్ గాని ఇవన్నీ అబ్జర్వ్ చేయండి.
రింగ్స్ ఇవన్నీ కూడా మీకు అరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇలాంటియన్నీ కొంచెం చూసుకొని మంచి చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం అండి. ఓకే. సాధారణంగా మన ఆభరణాలన్నీ 22 క్యారెట్ బంగారంతోనే మనం అవును. అవునండి. ఓకే. సో, ఇదండి ఇవాళ టాపిక్. థ్యాంక్ యూ అండి.